నల్గొండ జిల్లాలో జీవో 59 కింద ప్రభుత్వ భూములను కాజేసిన అక్రమార్కులకు బిగుసుకున్న ఉచ్చు. దొంగ పత్రాలతో 10 కోట్ల విలువైన ప్లాట్లను పొందిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం. ఇప్పటికే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ సీసీఎల్ఏకి లేఖ రాసిన జిల్లా కలెక్టర్ హరిచందన. జర్నలిస్టులు అక్రమంగా క్రమబద్ధీకరణ చేస్తున్న ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులను పాతిన ఇరిగేషన్ అధికారులు. భూ కుంభకోణంలో 8 మంది జర్నలిస్టులతో పాటు కొందరి రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ. సంబంధిత శాఖతో పోలీసులకు ఫిర్యాదు ఇప్పించి నిందితులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు. వ్యవస్థను అడ్డం పెట్టుకొని పలుకుబడి పెట్టుబడిగా ప్రభుత్వ భూమి కాజేసిన అక్రమార్కులు వీళ్ళే. మర్రి మహేందర్ రెడ్డి, నమస్తే తెలంగాణ 350 గజాలు. ముప్ప రేవణ్ రెడ్డి, టీవీ9 350 గజాలు. బూర రాముగౌడ్, టీ న్యూస్ 350 గజాలు. మారబోయిన మధుసూదన్, పసుపులేటి కిరణ్ కుమార్, వెలుగు బ్యూరో 700 గజాలు. బోయినపల్లి రమేష్ గౌడ్, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ 350 గజాలు. క్రాంతి యూట్యూబ్ ఛానల్ 350 గజాలు. రామోజుల రెడ్డి 350 గజాలు. బడా బిల్డర్ అయిన ఇతను ఈనాడు బ్యూరో దత్తురెడ్డి బినామీ అని సమాచారం. మారబోయిన మధుసూదన్ మాజీ ఆంధ్రజ్యోతి బ్యూరో, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిపిఆర్ఓ 350 గజాలు.